అందరికీ నమస్కారం. సర్కార్ వారి మీడియా ఛానల్ కు స్వాగతం. మన దేశంలో ఒక కేసు తీర్పు రావడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా? 5 సంవత్సరాలా? 10 సంవత్సరాలా? కాదు. కొన్ని కేసుల్లో 30-40 సంవత్సరాలు. మరికొన్ని కేసుల్లో విచారణ 50 ఏళ్లకు పైగా సాగిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అంతేకాదు కొన్ని కుటుంబాల్లో తాత కోర్టులో కేసు వేస్తాడు. తండ్రి కోర్టు చుట్టూ తిరుగుతాడు. చివరికి మనవడు తీర్పు వింటాడు. ఇది సినిమా కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశ న్యాయ వ్యవస్థ యొక్క వాస్తవ పరిస్థితి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,40,00,000కు పైగా కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసుల సంఖ్య సుమారు 92,000. ఇక దేశంలోని వివిధ హైకోర్టుల్లో 63 లక్షలకు పైగా కేసులు విచారణ కోసం ఎదురు చూస్తున్నాయి. ఇక క్రింది స్థాయి కోర్టుల్లో 4,76,00,000కు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అంటే కోర్టుల్లో న్యాయం కోసం ఎదురు చూస్తున్న ప్రజల సంఖ్య చాలా దేశాల జనాభా కంటే ఎక్కువ. అసలు ప్రశ్న ఏమిటంటే, భారతదేశంలో కేసుల విచారణ ఎందుకు ఇంత ఆలస్యం అవుతోంది? ప్రజలకు న్యాయం లభించడానికి దశాబ్దాల కాలం ఎందుకు పడుతోంది? చట్ట వ్యవస్థలో అసలు సమస్య ఎక్కడ ఉంది? ఇలాంటి కీలక అంశాలను ఈ వీడియోలో చూద్దాం. మన దేశంలోని కోర్టుల్లో దశాబ్దాల పాటు కేసుల విచారణ కొనసాగడానికి మొట్టమొదటి పెద్ద కారణం జడ్జీల కొరత. 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ప్రతి 10 లక్షల మందికి కేవలం 21 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఒకే ఒక్క డాక్టర్ దగ్గరికి వేలాది మంది రోగులు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో. ఇప్పుడు అటువంటి పరిస్థితి మన దేశంలోని కోర్టులు ఎదుర్కొంటున్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, భారతదేశంలోని ప్రతి 10 లక్షల మందికి కనీసం 50 మంది జడ్జీలు ఉండాలని 1987లోనే లా కమిషన్ సిఫార్సు చేసింది. అంటే దాదాపు 40 సంవత్సరాల క్రితమే దేశానికి మరింత ఎక్కువ మంది జడ్జీలు అవసరమన్న విషయం ప్రభుత్వానికి చాలా స్పష్టంగా తెలుసు. కానీ ఇప్పటికీ ఆ లక్ష్యానికి సగం కూడా మనం చేరుకోలేకపోయాం. ఇంత తక్కువ సంఖ్యలో న్యాయమూర్తులుంటే కోర్టుల్లో కేసులు పేరుకుపోవడం సహజమే కదా. ఒక జిల్లా కోర్టులో ఒక జడ్జి రోజుకు 70 నుండి 100 కేసులు వినాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే రోజుకు కొత్త కేసులు కూడా వచ్చి జత అవుతూ ఉంటాయి. అంటే పాత కేసులు పూర్తయ్యేలోపు కొత్త కేసులు వరుసగా చేరుతూనే ఉంటాయి. దేశంలో కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్న న్యాయ వ్యవస్థకు కేటాయించే బడ్జెట్ మాత్రం చాలా తక్కువ. 2025-26 కేంద్ర బడ్జెట్ లో న్యాయశాఖకు కేటాయించిన మొత్తం కేవలం 5,000 కోట్ల రూపాయల పైచిలుకు మాత్రమే. ఇదే సమయంలో రక్షణ శాఖకు కేటాయించిన బడ్జెట్ 7 లక్షల కోట్లకు పైమాటే. దేశాన్ని రక్షించే రక్షణ రంగానికి అధిక నిధులు కేటాయించడాన్ని ఎవరు ఆక్షేపించరు, తప్పుపట్టరు. కానీ దేశ ప్రజలకు న్యాయం అందించే వ్యవస్థకు ఇంతటి నామమాత్రపు నిధుల కేటాయింపును తప్పుపట్టాల్సిందే. కొత్త కోర్టులు కావాలి, కొత్త జడ్జీలు కావాలి, డిజిటల్ వ్యవస్థలు కావాలి, సిబ్బంది కావాలి. కానీ అందుకు సరిపడా పెట్టుబడులు లేకపోతే కేసుల పెండెన్సీ ఎలా తగ్గుతుంది? మన దేశంలోని కోర్టులలో విచారణ దశాబ్దాలుగా కొనసాగడానికి రెండో పెద్ద కారణం ఎండ్లెస్ అడ్జర్న్మెంట్స్, అంటే అంతు పొంతు లేని వాయిదాల సంస్కృతి. లాయర్ గారు రాలేదు, వాయిదా ఇవ్వండి. సాక్షి రాలేదు, వాయిదా కావాలి. డాక్యుమెంట్ సిద్ధం కాలేదు, వాయిదా వేయండి. పోలీసుల విచారణ పూర్తి కాలేదు, సమయం కావాలి, దయచేసి వాయిదా ఇవ్వండి. ఇలా ఒక్కొక్క కేసు వందల సార్లు వాయిదా పడుతుంది. చాలా కేసుల్లో 100 కంటే ఎక్కువ వాయిదాలు అంటే అడ్జర్న్మెంట్స్ నమోదైన ఉదాహరణలు ఉన్నాయి. ఒక చిన్న భూ వివాదం మన దేశంలోని కోర్టుల్లో 15 నుంచి 20 సంవత్సరాలు, కొన్ని సందర్భాలలో 30 సంవత్సరాలు కూడా కొనసాగుతుంది. మన దేశంలోని కోర్టుల్లో కేసులు ఇంత పెద్ద సంఖ్యలో పేరుకుపోవడానికి మూడో ప్రధాన కారణం ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వమే దేశంలో అతిపెద్ద లిటిగెంట్ కావడం. ప్రభుత్వ శాఖల మధ్య వేలాది కేసులు నడుస్తున్నాయి. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ వివాదాలు, భూమి స్వాధీనం, కాంట్రాక్ట్ వివాదాలు, ఇలా ప్రతి అంశం కూడా కోర్టుకు వెళ్తోంది. ఒక అంచనా ప్రకారం దేశంలోని మొత్తం కేసుల్లో 45% నుండి 50% వరకు ప్రభుత్వాలకు సంబంధించిన కేసులే ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇక మన దేశంలోని కోర్టుల్లో
కోట్లాది కేసులు పెండింగ్ లో పడి ఉండడానికి, ముఖ్యంగా క్రింది స్థాయి కోర్టుల్లో కేసులు పెండింగ్ లో పడి ఉండడానికి ప్రధానమైన నాలుగో కారణం పోలీసుల దర్యాప్తుల్లో జాప్యం. చాలా క్రిమినల్ కేసుల్లో సాక్ష్యాలు ఆలస్యంగా సేకరించబడతాయి. ఛార్జ్ షీట్లు కూడా చాలా ఆలస్యంగా దాఖలవుతాయి. ఫోరెన్సిక్ నివేదికలు రావడానికి సంవత్సరాల తరబడి సమయం పడుతుంది. దీంతో విచారణ మొదలయ్యే లోపే నిందితులు సంవత్సరాల తరబడి విచారణ స్థాయిలోనే ఖైదీలుగా జైళ్లలో మగ్గాల్సిన పరిస్థితి. కేసుల్లో జరిగే తీవ్ర జాప్యానికి చెప్పే ప్రసిద్ధ ఉదాహరణల్లో ఒకటి అయోధ్య భూ వివాదం. 1949లో ప్రారంభమైన ఈ వివాదం 2019లో తుది తీర్పుకు చేరుకుంది. అంటే సుమారు 70 సంవత్సరాల పాటు ఈ కేసు కోర్టుల్లో కొనసాగింది. ఇక కోర్టుల్లో జరిగే తీవ్ర జాప్యానికి ఉదాహరణగా నిలిచే మరో కేసు భోపాల్ గ్యాస్ విషాదం. 1984లో జరిగిన ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదాల్లో ఒకటైన ఈ ఘటనలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ న్యాయం కోసం బాధితులు దశాబ్దాల పాటు పోరాడాల్సి వచ్చింది. చాలా మంది బాధితులు తీర్పు రాకముందే ప్రాణాలు కోల్పోయారు. 50 సంవత్సరాలకు పైగా పెండింగ్ లో ఉన్న ఈ కేసులు ఇప్పటికీ వివిధ కోర్టుల్లో విచారణలో ఉన్నాయి. ఇప్పుడు న్యాయం కోసం మన దేశంలోని కోర్టులను ఆశ్రయించే ఒక సగటు మనిషి పరిస్థితిని ఊహించండి. ఒక చిన్న భూమి కోసం ఒక కుటుంబం కోర్టుకు వెళ్తుంది. కేసు సంవత్సరాల పాటు కొనసాగుతుంది. లాయర్ల ఫీజులు, కోర్టు ఖర్చులు, ప్రయాణాలు, వాయిదాలు, చివరికి కేసు కంటే కోర్టు ఖర్చులే ఎక్కువ అవుతాయి. చాలా మంది మధ్యలోనే కేసులను వదిలేస్తున్నారు. ఎందుకంటే న్యాయం కోసం పోరాటం వారి జీవితాలనే తినేస్తోంది. ఇది కేవలం న్యాయ వ్యవస్థ సమస్య మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ఇది భారీ ప్రభావం చూపుతుంది. కోర్టులో భూమి కేసులు పెండింగ్ లో ఉండడం వల్ల పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మాణానికి నోచుకోలేకపోతున్నాయి. బ్యాంకు రుణాల రికవరీ కూడా ఆలస్యం అవుతుంది. విదేశీ కంపెనీలు పెట్టుబడులకు మన దేశంలో వెనకాడుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం, సుప్రీంకోర్టు కొన్ని సంస్కరణలు తీసుకొస్తున్నాయి. ఈ కోర్ట్స్, వర్చువల్ హియరింగ్స్, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, లోక్ అదాలతులు, మధ్యవర్తిత్వ వ్యవస్థలు, ఇలా మార్పులు మొదలయ్యాయి. కానీ ప్రతిరోజు కొత్త కేసులు వేస్తున్న వేగంతో పోలిస్తే పాత కేసుల పరిష్కారం ఇంకా అలా నెమ్మదిగానే కొనసాగుతోంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే, ఈ దేశంలోని సామాన్య ప్రజలకు త్వరితగతిన న్యాయం ఎప్పుడు అందుతుంది? ఎందుకంటే ఆలస్యంగా వచ్చే న్యాయం అసలైన న్యాయం కాదు. అంటే జస్టిస్ డిలైడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అనే నానుడి ఎలాగూ ఉంది. భారతదేశంలో కొన్నిసార్లు తీర్పు వచ్చే సమయానికి జీవితమే ముగిసిపోతుంది. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? మన న్యాయ వ్యవస్థలో అత్యవసర సంస్కరణలు అవసరమా? కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు తెలిసేలా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నో నాయిస్, ఓన్లీ వాయిస్ కోసం చూస్తూనే ఉండండి మీ సర్కారు వారి మీడియా. త్వరలోనే మరో టాపిక్ తో కలుద్దాం. అందరికీ ధన్యవాదాలు. జై హింద్.